మనసు పడే మౌన రోదన పార్ట్ 8. శ్రావణి మాట్లాడి వెళ్ళినాక సూర్య ఆలోచిస్తున్నాడు. అప్పుడు సంధ్య చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది. మీరు అది మనసులో పెట్టుకోమాకండి అంటూ చేతిలో కాఫీ కప్పు పెట్టింది. సూర్య ముభావంగా సోఫాలో కూర్చొని తాగుతూ ఆలోచిస్తున్నాడు. మా అమ్మ ఒక్కరోజు కూడా నాకు బుద్ధులు చెప్పలేదు, మా నాన్న చెప్పలేదు, కట్టుకున్న నా భార్య చెప్పలేదు. ఏంటి ఈ అమ్మాయి ఇంత ధైర్యంగా నన్ను నిలదీస్తుంది? ఆ పిల్ల కళ్ళు ఒకటి చెప్తున్నాయి, మాట్లాడేది ఒకటి మాట్లాడుతుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. నీకెక్కడ అర్థమవుతుందిరా బాబు? పబ్బులు క్లబ్బులు అమ్మాయిలు అంటూ తిరిగేటోడికి అమ్మాయి మనసు లోతులు కనిపెట్టాలంటే తమరు చాలా ఎదగాలిలే. శ్రావణి తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయినది. శ్రావణి మనసులో నాకెందుకు అతగాడిని చూస్తే క్లాస్ పీకాలనిపిస్తుంది, చేసేవి అన్నీ ఎదవ పనులు, అయితే నాకేంది, తను ఎలా తిరిగితే నాకేంది అని అనుకుంటూ నేను చెప్పిన మాటలు అన్నీ సంధ్యక్క చెప్తే బాగుండు. సంధ్యక్క అతగాడిని తానా అంటే తందానా అని గంగిరెద్దు మాదిరి తల ఊపుకుంటూ తిరుగుతుంది. సంధ్యక్క నోరు విప్పనంతకాలం అతని చేష్టలు అలాగే ఉంటాయి. అయినా నేను అన్నదాంట్లో తప్పేం లేదులే, నాకే కన్ను కొడతాడా, గుడ్లు పీకేసి చేతిలో పెట్టాల్సింది. అలా శ్రావణి సూర్యతోటి గిల్లి గజ్జాలతో ఇంట్లో అల్లరితో సెలవులు గడిపేసింది. గౌరీ ఇద్దరు పిల్లలను హాస్టల్లో చేర్పించేసి వచ్చింది. మూర్తి గారికి వయసు పైబడటం వల్ల వ్యాపారాలు చూసుకోవటానికి వీలు పడటం లేదు. భారం మొత్తం సంధ్య మీద పడటం మూలాన సంధ్య బాగా స్ట్రెస్కి గురవుతుంది. సంధ్య ఒకరోజు సూర్యతోటి వారి ఏకాంత సమయమున, ఏమండి, మామయ్య గారు ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది, మీకెన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి అనేది మీకొక్కసారి అన్నా చూసుకున్నారా? మీ జీవితంలో నేను మామయ్య గారు లేకపోతే ఎలాగండి అని అనగానే సూర్య లేచి కూర్చొని, సంధ్య ఏం మాటలవి, నాన్నగారు అంటే వయసు పైబడిపోతుంది, నువ్వెందుకు అలా అంటున్నావు అంటూ బుగ్గలు ఒత్తుతూ పెదవులు అందుకున్నాడు. సంధ్య ఆ ముద్దులో తన బాధను వెల్లడించడానికి ప్రయత్నిస్తుంది. సూర్య కూడా బాధను తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. సంధ్య పెదవులు వదిలి, ఒక మంచి మేనేజర్ని పెట్టి నువ్వు కూడా వ్యాపార బాధ్యతలు తగ్గించు అని సూర్య సంధ్యకి చెప్పాడు. సంధ్య మనం ఎంతమంది మనుషులను పెట్టినా మెయిన్గా చూసుకోవటానికి ఒక్కరన్నా ఉండాలిగా, నా వల్ల కూడా కావటం లేదండి, ఒక్కసారి ఆలోచించండి, మీకు ఇష్టమైతేనే అని ప్రాధేయపడింది. సూర్యకి వెంటనే శ్రావణి గుర్తొచ్చింది. రేపు నీ పిల్లలకి ఏమిస్తావు నువ్వు అన్న మాటలు, ఎప్పుడు గాలి తిరుగుళ్ళు తిరగటమే కానీ బాధ్యతలు తెలవని మనిషివి నువ్వు అని నిందించిన మాటలు ఎందుకో సూర్య మనసులో పని చెయ్యటం మొదలు పెడుతున్నాయి. అలా మొదట 6 నెలలు అంటీ ముట్టనట్టు వ్యాపారాలు చూసుకుంటున్నాడు. అలా అంటీ ముట్టని వ్యాపారాలు చూసుకుంటేనే ఇంట్లో ఉన్న వారికైతే మహా ఆనందం వేసింది. మూర్తి గారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించి ఒకరోజు బాగా సీరియస్ అయినది. అప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకుండా మూర్తి గారు మరణించారు. మూర్తి మరణంతో రమణి గారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. గౌరీ ఎంత దగ్గరుండి చూసుకున్నా రమణి గారు కోలుకోలేకపోతున్నారు. సంధ్యకి సూర్యకి వ్యాపార బాధ్యతలో తీరిక లేకుండా అవుతుంది. రమణి గారు కూడా రోజు రోజుకు క్షీణిస్తున్నారు. ఎందుకంటే అటు మూర్తి గారు మరణం, ఇటు 2 సంవత్సరాలు అయినా కానీ సూర్యకి పిల్లలు కలగకపోవటం. ఈ వంశం నిలబడుతుందా, నిర్వంశం అయిపోతుందా, అలా మానసిక ఆందోళనతో మనిషి కృంగిపోతున్నారు. శ్రావణికి ఇంటర్ అయిపోయింది. పోయినసారి సెలవులలో ఉన్న ఆనందం ఇప్పుడు ఆ ఇంట్లో లేదు. శ్రావణికి కూడా అలా ఆ ఇల్లును చూస్తే బాధేసింది. హుందాగా ఉండే మూర్తిగారు లేకపోవటం ఆ ఇంట్లో కళ చాలా తప్పినట్టు అనిపించింది. శ్రావణి మనసులో మూర్తిగారు ఉన్నప్పుడు ఇల్లు ఎంత నిండుగా ఉన్నది, ఇప్పుడు ఎంత వెలవెలబోతుంది. ఇటువంటి టైంలో సంధ్య అక్కకి ఒక బిడ్డ ఉంటే మళ్ళీ ఇల్లు పూర్వ వైభోగం వస్తుంది అని ఏదో ఆకతాయిగా అనుకుంది. తదాస్తు అన్నట్టు దేవతలు ఆశీర్వదించారు.
మంచి మనసుతో కోరుకుంటే కొన్ని కోరికలు దేవతలు తిరిగే సమయంలో కోరుకుంటే తీరతాయని పెద్దలు అంటారు. అలాగని శ్రావణి కోరిన కోరిక తీర్చటానికి తదాస్తు అన్నారు. సూర్య, సంధ్య ఆఫీస్కి వెళ్ళిపోయారు. రమణి గారిని తీసుకుని గౌరీ హాస్పిటల్కి వెళ్ళింది. వెంట కిట్టు కూడా వెళ్ళిపోయాడు. శ్రావణి ఇంట్లో ఒక్కతే ఉంది. పనివాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. శ్రావణికి చెట్టు చేమ చూసుకుంటూ గార్డెన్లోకి వెళ్ళింది. అలా వెళ్తూ వెళ్తూ చూసుకోకుండా స్విమ్మింగ్ పూల్లో పడ్డది. శ్రావణికి ఈత రాదు, లోతుగా ఉన్నది. నీళ్ళంటే భయం. మునకల మీద మునకలు వేస్తుంది. సూర్య ఏదో ఫైల్ కోసం వచ్చాడు. పాత ఫైల్స్ మొత్తం గెస్ట్ హౌస్లో ఉంటాయని అటుగా వెళ్తున్నాడు. శ్రావణి మునకలు వేయటం చూసి గబాగబా దూకి ఒడ్డుకు తీసుకొని వచ్చాడు. పొట్ట మీద చేతులు వేసి ఒత్తితే కడుపులో నీళ్లు బయటికి వచ్చాయి. కళ్ళు తెరవటం లేదు. చెంపలు ఎంత తట్టినా కళ్ళు తెరవటం లేదు. సూర్య ముక్కు దగ్గర వేలు పెడితే శ్వాస ఆడనట్టుగా ఆడుతుంది. సూర్యకి భయం వేసింది. ఎంత చెంపలు తట్టినా లేవటం లేదు. వెంటనే పెదవులు అందుకొని ఊపిరి ఇస్తున్నాడు. శ్రావణికి అందులో పడిన వెంటనే ఒక్క మునకతో తన జీవితం ఈరోజు ముగిసిపోయింది అని ఆశలు వదులుకుంది. స్పృహ తప్పింది. నీళ్లలో స్పృహ తప్పటం వల్ల వాటర్ ఎక్కువగా పొట్టలోకి వెళ్ళిపోయాయి. సూర్య వాటర్నైతే బయటికి పంపించాడు. కాబట్టి ఇస్తున్న ఊపిరికి శ్రావణి వచ్చిరాని స్పృహకి వచ్చి, నేను చనిపోయే ముందు నా ప్రాణమైన సూర్య శ్వాస నాకు తగులుతుంది. ఆ ఫీలింగ్ ఒళ్ళంతా పులకించిపోతుంది. సూర్య ఇస్తున్న ఊపిరిని తాను ముద్దుగా భావించి స్పృహ లేకున్న హృదయం స్పందించింది. ఆ స్పందనలో శ్రావణి తన ప్రాణసకుడు స్పర్శకి తనంతట తానుగా సూర్యుని అణువణువుగా నింపుకున్నది కనుక ఆ ప్రేమని మొత్తాన్ని ముద్దు రూపంలో సూర్యకి చూపించింది. అది తనకి తెలిసి పెట్టడం లేదు. తన మైండ్ పనిచేయటం లేదు, కానీ మనసు పనిచేస్తుంది. ఇన్ని రోజులు ఆ మనసులో అతని కోసం మౌనంగా రోధించింది. సూర్య స్పర్శకి మనసు స్పందించింది. అందుకే తనకు తెలియకుండానే ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమతో సూర్యకి ముద్దు పెట్టుతుంది. ఆ ముద్దు ఎలా ఉంది అంటే, జన్మల ప్రేమని తన హృదయంలో నింపుకొని నా ప్రేమ సకుడు నా చెంతకు చేరాడు అనేలా ఆ ముద్దుని తీయగా శ్రావణి హృదయము ఉప్పొంగి ఆమె మనసు పెడుతుంది. ఆమె మనసు అతని కోసం తపిస్తుంది. ప్రాణనాథుడు పెదవులు, ఆ పెదవులపై ఆ తీయని ముద్దు. ఆ ముద్దు తాలూకు ప్రేమ ఎన్ని జన్మలుగా ఎదురు చూస్తున్న ప్రేమ. ఆ ప్రేమ శ్రావణి మనసు లోతుల్లో ఉంది. ఇప్పుడు అది సూర్య ప్రాణం కాపాడటానికి ఆమె పెదవులు అందుకున్నాడు. కానీ ఆమె స్పృహలో లేకుండగానే ఆ ముద్దుని అంత మాధుర్యం, అంత ప్రేమ అతని మనసులోకి చేరింది. అతని మనసు స్పందిస్తుందని ఆమె మనసు ఇంకా స్పందిస్తూ ఆమె ప్రేమను రెట్టింపుగా చూపిస్తూ ఒక్క స్పర్శ 1000 మాటలకు సమాధానం. ఒక్క ముద్దు కోటి భావాలను పలికిస్తుంది. ఆ ముద్దులోని భావాలు సూర్య మనసులోకి చొచ్చుకొని పోతుంటే ఆ ముద్దుని తాళలేక సూర్య వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. శ్రావణి కళ్ళు మూసుకొనే ఉన్నది. మరి ఈ ముద్దు ఇంత ఇష్టంగా, ఇంత ప్రేమగా ఎలా పెట్టగలుగుతుంది? సూర్యకి అర్థం కావటం లేదు. ఆ ఫీల్ సూర్యకు నీళ్లు వెల్ల పులకింపజేస్తుంది. శ్రావణి ఆ ముద్దులో ప్రేమను అంత కురిపిస్తుంది. సూర్య ఆ ముద్దుకి తడిచి ముద్దైపోతున్నాడు. శ్రావణి మనసు లోతుల్లో ఉన్న ప్రేమ సూర్యకి ఆ ముద్దులో అర్థమవుతుంది. సూర్య మనసులో ఇంత ప్రేమను చూపిస్తుంది. ఎప్పుడు తగవుకు దిగుతుంది? ఎందుకు ఒక్కసారి కూడా ఇష్టమని చెప్పలేదు? ఏంటి ఈ అమ్మాయి అనుకుంటూ సూర్యకి ఆ ముద్దు వల్ల మైండ్ పనిచేయటం మానేసింది. సూర్యకి మైండ్ పనిచేయటం మానేయగానే శ్రావణి స్పృహ వచ్చి మైండ్ పనిచేయటం స్టార్ట్ చేసింది. మెల్లిగా స్పృహలోకి వస్తూ శ్రావణి ఉన్న పొజిషన్ చూసుకొని ఒక్కసారిగా సూర్యని నెట్టి దూరం జరిగింది. శ్రావణి ఇప్పుడు సూర్యని ఫేస్ చేయలేక గబాగబా ఇంట్లోకి వెళ్ళిపోయింది. సూర్యకి అయితే ఏమీ అర్థం కావట్లేదు.
ఈ అమ్మాయి మెలకువగా ఉంటే ఒక రకంగా, తన మనసు ఒక రకంగా ఉంటుంది. నోరు విప్పి మాట్లాడితేనే కదా ఏదైనా తెలిసేది అనుకుని మళ్ళీ తనకు తానే ఇందాక ముద్దు ఆ ప్రేమను ఎవరెస్ట్ శిఖరం మీద నిలబెట్టింది. అంత మూగగా ప్రేమించగలరా? ఆమె మనసు లోతుల్లో అంత ప్రేమ ఉన్నదా? అందుకేనా శ్రావణి చూసినప్పుడు కళ్ళు ఒకటి మాట ఒకటి చెప్తుంది అని అనిపించేది. నాకు ఈ అమ్మాయి ప్రేమ నోరు విప్పి చెప్పదు. ఇంతటి ప్రేమను నేను వదులుకోగలనా? ఆ ముద్దు తాలూకు స్పర్శ ప్రేమ సూర్యని నిలవనీయటం లేదు. అంత ఇదిగా ప్రేమించగలరా? ఏమీ అర్థం కావటం లేదు. కాలమే సమాధానం. కానీ సూర్య మనసుకి ఆ ప్రేమ కావాలని మనసు పోరు పెడుతుంది. ఇప్పటి నుంచి ఇద్దరికి మనసులో ఒకరి కోసం ఒకరు రోధించటమే జరుగుతుంది. బయటికి చెప్పుకోలేని ప్రేమ ఆమెది. ఆ ప్రేమను మనస్ఫూర్తిగా స్వీకరించలేని అసహాయత అతనిది. హాయ్ బంగారాలు, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.